రౌడీలు వాళ్ళ ఎంతమందిలో చూపిమాను బట్టలిప్పి పరిగెత్తిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అహంకారానికి బలుపుకి ప్యాంట్ షర్ట్ వేస్తే వచ్చే రూపమే మైనంపల్లి హనుమంతరావు అని ప్రజలు అంటుంటారు. చిన్నపిల్లలకు మైనంపల్లి హనుమంతరావు బొమ్మ చూపిస్తే అమ్మో పూచోడు అని భయపడతారట. ఊసరవెల్లి సైతం వీడెవడ్రా నాకంటే వేగంగా రంగులు మారుస్తున్నాడు అని ఆశ్చర్యపోతుందట. అపరిచితుడిని మించిన పాత్రలతో పదవి కోసం పార్టీలు మారడంపై మల్కాజిగిరి జనాలు మైనంపల్లిని తిట్టిపోస్తున్నారు. నా పేరు మైనంపల్లి, నాకు కొంచెం మెంటలని నిరూపించుకునేందుకే ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మైనంపల్లి అంటాడు అన్ని చేస్తాడు మస్తు చెప్పుడు మాటలు, మైనంపల్లి అంటాడు అన్ని చేస్తాడు మస్తు చెప్పుడు మాటలు, మాటల్లో మస్తు చెప్పొచ్చు, నేను మస్తు మాట్లాడతాను, నేను మాటల్లో మస్తు చెప్పొచ్చు. మైనంపల్లి హనుమంతరావు పిచ్చోడని నమ్మించేందుకు మనం ఏ ప్రయత్నం చేయాల్సిన పని లేదు. ఆయనే స్వయంగా నిరూపించుకుంటారని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. రౌడీలు వాళ్ళ ఎంతమందిలో చూపిమాను, వాళ్ళు ఏదో సెంటిమెంట్ తో కొడుతుంటారు. ఇప్పుడు సవాలే లేదు, బట్టలిప్పి పరిగెత్తిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూశారు కదా, అసలు తాను ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. తనకు తానే మెంటలని నిరూపించుకున్నానని చెప్పకనే చెప్పారు. అయితే తన పిచ్చిని ఇతరులపై రుద్దితే ఊరుకుంటారా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ పై అంతటి పరుష పదజాలం వాడడం సమంజసమేనా? దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు గట్టిగా సమాధానమిచ్చాయి. రౌడీయిజం చేసే మైనంపల్లి, మాకు కేసీఆర్ గారు క్రమశిక్షణ నేర్పించారు. మీ రేవంత్ రెడ్డిలా పేగులు మెడలో వేసుకునే సంస్కృతి మాది కాదు. ప్రేమ ఆప్యాయతలు పంచడమే మాకు తెలుసంటూ బీఆర్ఎస్ నాయకులు ఘాటుగా స్పందించారు. నిలువు టద్దాలయా, వెలుగు దివిటిలే వీళ్ళు. అటువంటి 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు మీద మాట్లాడతావు, మా నాయకుడు కేటీఆర్ మీద మాట్లాడతావు. ఖబర్దార్, తస్మాత్ జాగ్రత్త. ఈ మాటలతో వదిలేస్తుడు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్. బిడ్డ, మేముగాక దాడి చేయగలిగితే మాకు నోరుంది, కానీ మేము కేసీఆర్ గారి సైనికులం. మాకు కొన్ని నిల్వలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో, మేము చదువుకునే వాళ్ళం. ఏం మాట్లాడుతురండి? ఆ భాష వింటే తెలంగాణ ప్రజలు ఈసరించుకుంటా ఉన్నారు, బాధపడుతుర్రు. ఆవు పోయేమో చేళ్ళ మేస్తుంది, దూడ వచ్చి గట్టి మేమేస్తుందా? రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే, పేగులు తీస్తా, కనుగోటీలు గోటీలు ఆడుకుంటా, పొట్ట పేగులు ఉడబీక్తా, పండబెట్టి తొక్కుతా, అంతే కదా. రేవంత్ రెడ్డిని చూసి వీళ్ళు మాట్లాడుతారు. బీఆర్ఎస్ లీడర్ల కౌంటర్లకు మైనంపల్లి హనుమంతరావు వద్ద సమాధానం లేదు. బిత్తరపోయిన డిప్పముఖంతో ఏం చేయాలో తెలియక ఆయన తనలోని రౌడీయిజాన్ని బయటకు తీశారు. తనకు ఎదురు ప్రశ్నించిన వారిని బెదిరించడం మొదలుపెట్టారు. అర్ధరాత్రి వేళ తన అనుచరులతో ఫోన్ చేయించి చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, ఎలిగేటి మహేష్ యాదవ్, క్రిషాంక్ వంటి యువ నాయకులకు ఫోన్లు చేసి బెదిరిస్తుండడం గమనార్హం. ఎవడాడు మైనంపల్లి గాడా? ఎవడు మైనంపల్లి? వాడు గంత పెద్ద మనిషి అయితే నీతో ఎందుకు చేపిస్తాడు రా? నువ్వు కుక్క పిల్లవురా, ఆయన షేర్ రా, ఆయన పట్టించుకోడు. షేర్ అయితే పోయి తీసుకుపోయి అడవిలో వేయండి రా, బయట ఎందుకు తిప్పుతున్నారు? అయినా సరే మైనంపల్లి హనుమంతరావు బెదిరింపులకు ఈ యువ నాయకులు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఉద్యమ నేత కేసీఆర్ నూరిపోసిన ధైర్యం ముందు మైనంపల్లి లాంటి వారు 10 మంది వచ్చినా లెక్క చేయమని వారు అంటున్నారు. సీమాంధ్ర పాలకుల్నే తరిమికొట్టిన గుండె ధైర్యం తమదని, మల్కాజిగిరి రౌడీయిజం తమ ముందు పనికిరాదని దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, ఎలిగేటి మహేష్ యాదవ్, క్రిషాంక్ సవాల్ విసురుతున్నారు. మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి నిజంగా బాధేస్తుంది ఆలోచిస్తుంటే. మానసికంగా ఏదో ఆయనకు ఒక చికిత్స అవసరం ఉన్నట్టుంది, సన్ స్ట్రోక్ ఉన్నట్టుంది. వాళ్ళ కొడుకు చేయబట్టి ఆయన రాజకీయంగా ఇవాళ ఆయనకు పని లేకుండా పోయింది కాబట్టి ఆయన ఏం మాట్లాడుతుండో, అటు మల్కాజ్గిరికి కాకుండా ఒకసారి మెదక్ అంటాడు, ఒకసారి సిద్దిపేట అంటాడు, నిన్న సిరిసిల్ల అంటాడు, మల్కాజ్గిరి అంటుండు, దోబికా కుత్తానా ఘర్కానా ఘాట్కా అని హిందీలో గిందికే అన్నారు కావచ్చు. ఏదేమైనా మైనంపల్లి హనుమంతరావు ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలి కానీ ప్రత్యర్థి పార్టీ నాయకులపై పరుష పదజాలం వాడకూడదు. టీవీల్లో, సోషల్ మీడియాలో లక్షలాది మంది యువత, పిల్లలు రాజకీయాలను గమనిస్తుంటారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన భాషను వింటున్న రేపటి తరం నాయకుల పరిస్థితి ఏంటని నేటి యువత ప్రశ్నిస్తోంది.